హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామన్. ఎందుకంత గట్టిగా చెప్తున్నానని మాత్రం అనుకోకండి. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అన్సబ్స్క్రైబ్ చేసేస్తాను మిమ్మల్ని. ముందే చెప్తాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నప్పుడు నేను చెప్పిందే వినాలి. నాకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోను. ఓకే అంటే మీకు ఎంత కామెడీ అవుతుంది. మీరేదో నన్ను అభిమానించో లేదంటే నేను చెప్పేది నచ్చో యూట్యూబ్ లో నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అటువంటి మీ పైన నేను తిరగబడి మీరెవరో నన్ను కింద కామెంట్ లో ఒకటి అన్నారనో లేదంటే ఇంకోటి అన్నారనో నేను మీ పైన సబ్స్క్రైబ్ చేసి మిమ్మల్ని బ్యాన్ చేశాను అనుకోండి, మీకు ఎంత కాలుతుంది. అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తిని అన్సబ్స్క్రైబ్ చేస్తే అంత కాలితే ఒక పార్టీని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు ఆ పార్టీ కోసం పనిచేసి గతంలో ఉన్న పార్టీలను కూడా వదిలేసి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేనలకు వచ్చిన చాలా మంది ఇప్పుడు కన్నీటి పర్యంతమై ఏడుస్తూ ఉన్నారు. మొన్న టీవీ రామారావు వీళ్ళంతా ఏం చేశారు? కొవ్వూరు టీవీ రామారావు ఆయన మాకు న్యాయం చేయాలి, మాకు పదవులు ఇవ్వాలి, మాకు తెలియకుండా టీడీపీ వాళ్ళకి పదవులు ఇచ్చారంటూ రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది, ర్యాలీగా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వెళ్తున్న పురంధరేశ్వరికి ఆ వినతి కూడా చేయడం జరిగింది. ఇలా జరుగుతుంది అండి. ఇవన్నీ జరిగిన తర్వాత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించాలి? ఆయన పిలిచి మాట్లాడటమో లేదంటే ఏంటండి ఇలా చేయకూడదని చెప్పడం చేయాలి కదా. కానీ ఆయన డైరెక్ట్ గా ఎవరైతే ఆయన పక్కన నడిచారో, ఎవరైతే ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో వారందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంటే ఎవడ్రా మీరేంద్రా నా పార్టీలో బొక్క, నా వల్ల మీరు బతుకుతూ ఉన్నారు, మూసుకొని నేను చెప్పినట్టు వినండి లేదంటే ఎవరినైనా సస్పెండ్ చేస్తా అనే సంకేతాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరికీ వెళ్ళాయి. పాపం టీవీ రామారావు పార్టీ కార్యకర్తలను మొత్తం సస్పెండ్ చేస్తే ఇది కొత్త ఇంకా సస్పెన్షన్. గతంలో కూడా ఎవరన్నా సినిమా థియేటర్ల గురించి, చిన్న సినిమా థియేటర్లు బతకాలని ఒక నినాదాన్ని తీసుకుని ముందుకెళ్తే ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తి టీవీ రామారావుని సస్పెండ్ చేశారు, ఆయనతో ఉన్న కార్యకర్తలను సస్పెండ్ చేశారు. అసలు ఉన్నదే ముఖ్యమూలికి 4% ఓటు బ్యాంక్. అందుట్లో మళ్ళీ ఇట్లా నిరంకుశంగా వాళ్ళని సస్పెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు. నిజం చెప్పాలంటే ఇతను మొదటి వ్యక్తి కాదు. మొన్న ఎవరైతే ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలో ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తే పోలీసులు చొక్కా పట్టుకుని బయటికి గెంటేస్తే పాపం అవమాన భారంతో బయటకు వచ్చి కారులో వెళ్తా వీడియో చేసిన జనసైనిక ఎంపీపీ ఆయన ఒకసారి ఆయన మాటలు కూడా మీరు వినండి, ఎంత దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ టీవీ రామారావు బాధ ఏంటో వినండి. ఆయనకి ఏదో పదవి కావాలి అని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం, ఒక ఎమ్మెల్యే, అదే విధంగా వాళ్ళన్నకి ఎమ్మెల్సీ ఉంటే చాలు, ఇంకెవరు ఎడిపోయినా పర్లేదా మీకు అంటూ ఆయన ప్రశ్నించిన కారణంగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ సస్పెండ్ చేయడం జరిగింది. ఎంత ఘోరం కదా ఇది. ప్రశ్నించొద్దా? ప్రశ్నించడానికే పుట్టిన పార్టీలో ప్రశ్నించితే పక్కన పడేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇదా? క్షమించమని చెప్పి కోరుకుంటూ మా జన సైనికులకు న్యాయం చేయాలి, మా జన సైనికులకు రక్షణ కల్పించాలి, మా జన సైనికుల్ని మీ బూతులు చూసే వాళ్ళ చూడొద్దు, మీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు ఇది. మరి క్షమించండి, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, 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 జన సైనికులను గుర్తించండి అని చెప్పి ప్రాధాన్యపూర్వకంగా కోరుకుంటున్నాను. 5 ఎంపీటీసీలు ఉన్నారు ఇక్కడ, 5 ఎంపీటీసీలు, జనసేన ఎంపీటీసీలు. అలాంటిది వాళ్ళకి కూడా తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఇచ్చినటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు. సంతోషం వాళ్ళకి ఇచ్చినందుకు. కానీ నాకు పార్టీ అంటే ప్రాబ్లం, ఆ ఉద్దేశంతో పార్టీలోకి రావడం జరిగింది. కాకపోతే ఈ పార్టీ కార్యకర్తల మనోభావం నేను ఏం చేయలేకపోతున్నాను. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఎంతో ఆవేదన, బాధ. ఏదేమైనప్పటికీ నా పార్టీ నా సొంత ఇల్లు. ఇంట్లో చిన్న చిన్న ఎర్రబట్టలు ఉండొచ్చు, అది మేము సరి చేసుకోవాల్సిందే తప్ప నేను దేనికి వ్యతిరేకంగా పెద్దవాటికి మీరు జనసేన గురించి, పార్టీ గురించి, జనసైనికుల గురించే కదా పాపం ఈయన చూడండి కారులో వెళ్తే ఎంత దీనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం
తాళపూడి మండలం నందు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఇవాళ జరుగుతుంది. నేను జనసేన పార్టీ ఎంపీటీసీని పెద్దే ఉంటూ కూటమిలో భాగంగా మేము కూడా నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని ఫ్లెక్సీలు పెట్టుకోవడం, అక్కడ కార్యక్రమాలు చూడడం జరిగింది. కానీ ఇవాళ మా పరిస్థితి ఏంటంటే, మేము ప్రతి కూటమి ప్రభుత్వం గెలవడానికి కావాలి, అప్పుడు ప్రోటోకాల్స్ ఉండవు, ఏదైనా మీటింగులకు కావాలి. వాళ్ళ మమ్మల్ని మా పరిస్థితి ఎలా ఉందంటే, సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి, కింద స్థాయిలో జనసేన కేటర్కి విలువ లేదు. నేను కార్యకర్త వరకు వదిలేయండి, నేను జనసేన ఎంపీటీసీని. ఇవాళ నా కార్ని అక్కడ కరెక్ట్ గా మలగపల్లి కుంటముక్కల భాస్కరరావు గారి ఇంటి దగ్గర మేబీ ఎస్ఐ అనుకుంటా టి నరేష్ నన్ను ఆపేసేయడమే కాకుండా మీరు అని మాట్లాడితే పోవయ్యా ఎలవయ్యా మర్యాద లేకుండా మాట్లాడాడు. ఒక నాయకుని పట్టుకుని, ప్రజానాయకుని పట్టుకుని, ఎంపీటీసీని. ఎవరైనా కానివ్వండి, నేను వాగ్వాదం కూడా వేయలేదు అతనితోటి. ఇది మా జనసేన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో. మేము ఆల్రెడీ ప్రతిసారి మేము పడతా వస్తున్నాం. బట్ ఇవాళ మన రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని మేము వెళ్తా ఉంటే మాకు జరిగిన సన్మానం ఇది. మా లోకల్ నాయకులు ఎవరిని ఆపలేదు. జనసేనకి ఎంత విలువ ఉంది కూటమి ప్రభుత్వంలో. జనసేన పార్టీకి, పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు ఎలాగ ఉండదు అనుకోండి, అది పక్కన పెట్టండి. కనీసం ప్రధానాయకులకి ఉన్న విలువ. మేము ఇప్పటి వరకు కూడా ప్రతిదీ మాకు రావాల్సింది ఎవరు ఇవ్వట్లేదండి. మేము ఓన్లీ గొడవాడి తెచ్చుకోవడమే. ప్రతిసారి గొడవాడి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు. గొడవాడితే అసలు ఏమి ఇవ్వరు మాకు. ఓన్లీ బతిమాలుకోవడం, అడుక్కోవాలి మేము. మా పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి సహకరించి మేము ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం. అడుక్కునే పొజిషన్కి మేము వచ్చాం. ఇవాళ అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తున్నా. కుంటముక్కల భాస్కరరావు గారి ఇంటికాడ పోర్ట్ చెక్ పోస్ట్ లో ఉన్న దగ్గర టి నరేష్ ఎస్ఐ అసభ్యంగా మాట్లాడాడు. ఎవడో ఎలవయ్యా పోవయ్యా, నేను మీరు అనే మాట్లాడాను. నేను వెళ్ళనలేదు లోపలికి. ఇంకా ఇప్పటికి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వలేదు. ఇంకా అక్కడ అసలు ఏమీ హడావిడి లేదు. టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరి కారు లోపలికి వెళ్ళినాయి. ఈవెన్ ప్రజానాయకులు కానివ్వండి, మామూలు నాయకులు కానివ్వండి. రాష్ట్రంలో ఇలా ఉందో లేదో నాకు తెలియదు కానీ మా కొవ్వూరు నియోజకవర్గంలో మాత్రం జనసేన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. మా పరిస్థితి ఇలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మేమేదో మాట్లాడితే మీరు దాన్ని కూటమి ప్రభుత్వాన్ని కించపరిచాం అనుకుంటున్నారు, కానీ మేము చాలా నరకం అనిపిస్తున్నాం కూటమి ప్రభుత్వంలో. నిజంగా మేము ఇవాళ మా ప్రభుత్వం వచ్చిందా లేదా అనేది కూడా మాకు అర్థం కావట్లే. మేము గవర్నమెంట్, మేము పాలనలో ఉన్నామో లేదో కూడా అర్థం కాని పరిస్థితి మాది. ఒక కార్యకర్త ముందు, టీడీపీ కార్యకర్త ముందు మేము పనిచేయట్లా. ఎంపీటీసీగా గెలిచి, ప్రజల నుంచి గెలిచి ఇవాళ ఒక కార్యకర్త ముందు పనిచేయట్లేదు మేము. మా పరిస్థితి అలా ఉంది. మీరు దీన్ని కంప్లైంట్ అనుకుంటే నేనేం చేయలేను, మీ ఇష్టం. మీరు దీనికి ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ లో అటువంటి వైసీపీ గవర్నమెంట్ ని ఎదిరించి పోరాడి నిలబడి దమ్ముగా ధైర్యంగా వాళ్ళు చేసే అక్రమాలని ఎదుర్కొని మేము నిలబడ్డాం. అప్పుడే హ్యాపీగా అనిపించింది మాకు. పరిపాలనలో లేకపోయినా, మేము అపోజిషన్ లో ఉన్నా గానీ మాకు అప్పుడే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పోరాడి ప్రజలకి పనులు చేయించుకున్నాం మేము. ఈ రోజున గవర్నమెంట్ లో ఉండి కూడా మేము ఏమి చేయలేని పరిస్థితి మాది. అడుక్కుంటున్నాం మేము.
టీడీపీ నాయకుల కింద మేము అడుక్కోవాలి. అది మా పరిస్థితి. దయచేసి ఇది తప్పు అనుకుంటే తప్పు అనుకోండి, ఒప్పు అనుకుంటే ఒప్పెడుకోండి. మన జనసేన కార్యకర్తల, జనసేన పార్టీ కూడా ఏ రకంగా తీసుకుంటుందో నాకు తెలియదు. ఇది ఒక జనసేన పార్టీ నాయకుడిగా నా ఆవేదన. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, మీటింగ్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆపేసారి చెప్పాను వాళ్ళకి, నాకు లోపల ప్రోటోకాల్ ఉంది, నన్ను బయటికి పంపించేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను మరి అని చెప్పాను. ఎలవాయా అన్నాడు. సరే వచ్చాను కాబట్టి దీని సాక్ష్యంగా నేను వీడియో పెడుతున్నాను. ఇంకో జనసైనికురాలు చూడండి ఎంత ఏడుస్తుందో ఆవిడ. ఇన్ఛార్జి గారి సస్పెన్షన్ గురించి మీ అందరికీ కోపం వస్తుంది, ఎలా ఎంతమందిని సస్పెండ్ చేసిపోతున్నారు అనేసి. ఆ కోపాన్ని నా మీద చూపించుకుంటారా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే మాకు పదవులు ఉన్నాయి కానీ జిల్లా వాళ్ళు మేమేమి గ్రామ స్థాయిలో సమస్యలను అక్కడ వరకు తీసుకెళ్లలేము. రాష్ట్ర స్థాయి వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళని ప్రశ్నించండి. ఎందుకంటే మీలాంటి మనిషినే నేను కూడా, నా పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది. మీరు ఇంకా నామినేట్ పోస్టులు రావట్లేదని ఫీల్ అవుతున్నారు. నాకు నామినేట్ పోస్ట్ గురించి దేవుడు ఎరుగు, ఉన్న కేసులు పోవట్లేదు మన వాళ్ళ మీద అని ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే నేను కూడా కేసులో ఇరుక్కున్నాను, నాలో చాలా మంది ఇరుక్కున్నారు, మగవాళ్ళు జన సైనికులు, వీర మహిళలు కూడా. నాకు జనసేన తప్ప వేరే తెలీదు. ఈ కేసు పోవడానికి నాయకులకు ఫోన్ చేయండి, పెద్ద నాయకులు మాట్లాడితే పోద్ది అంటున్నారు, ఒక్కరు స్పందించట్లేదు. నా బాధ ఎవరితో చెప్పుకోను. నా కేసు వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ గుమ్మం దగ్గర కుక్కలాగా పడున్నాను, ఎండనక వాననక ఎవడ పట్టించుకోలేదు. కనీసం గెలిచిన తర్వాత అన్న పట్టించుకుంటారని అర్జీలు పెట్టుకుంటే తీసుకోలేదు. ఏదో కష్టపడి తిప్పి మళ్ళీ లోపల పంపించేమనుకో, కొన్ని రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, మీకు అర్జీ పెట్టుకున్నారు కదా, ఏమన్నా ఫోన్ వచ్చిందా పార్టీ ఆఫీస్ నుంచి అని. రాలేదండి అని చెప్పాను. త్వరలో వస్తుందన్నారు, ఇప్పుడు దిక్కులేదు. నాకు అమ్మ లేదు, సహాయం చేయడానికి చచ్చిపోయింది. నాన్న చచ్చిపోయాడు, ఒక అన్నయ్య చనిపోయాడు. నా బిడ్డకు కూడా అంత తెలివితేటలు లేవు. మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మే మేము కూడా వచ్చాము. ఈ రోజున ఎవ్వరు బాధపడుతున్నా నాకు బాధ కలుగుద్ది, కానీ నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను కదా. తెలిసి తెలియక మనం ఎవరినైనా బంధువులను అడుగుతాడు, ఏ పార్టీ వాడో ఏ రకంగా ఉపయోగించుకుంటారో అర్థం కాక అక్కడి నుంచి మన మీద ఏ నిందలేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. పార్టీ నాయకులే పట్టించుకోవట్లేదు. ఇంక నన్ను తిట్టుకోకండి, పార్టీ వరకు తీసుకెళ్లలేదని. ఇంకొకరు చూడండి, జనసైనికుల బాధ ఏంటో మీకు అర్థమైంది. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మేము అడుగుతాం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులు, మీ వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులు మేము అడుగుతున్నామా? హెరిటేజ్ కంపెనీ మాకు షేర్లు ఇమ్మని మేము అడుగుతున్నామా? హెరిటేజ్ కంపెనీ షేర్లు మా జనసేన కార్యకర్తలకి పంచమని మేము అడుగుతున్నామా? లేదే, అడగడం లేదే. బాలకృష్ణ గారు చిన్నల్లుడు వైజాగ్ గీతం మేము అడుగుతున్నామా? మా పార్టీ కర్తలు ఇచ్చేయండి మీ గీతం యూనివర్సిటీ అని చెప్పేసి అడగడం లేదే. మురళీమోహన్ గారు మాజీ నేత, టీడీపీ నేత, ఆయన జైవేరి ఆస్తులు అడుగుతున్నాం మేమేమన్నా? అడగడం లేదే. ఇప్పుడు అమరావతిలో మాకేమన్నా ఒక 10,000 ఎకరాలు అడుగుతున్నామా? పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి, ఒక సెంటు భూమి కాడికి మనకు పంచండి, మేము పంచుకుంటామంటున్నామా? లేదే. ఎవడు సొమ్ము మేము అడగడం లేదే. ఎమ్మెల్యేల ఆస్తులు అడుగుతున్నాం మేము, మంత్రుల ఆస్తులు మేము అడుగుతున్నామా? టీడీపీ నేతల ఆస్తులు మేము అడుగుతున్నామా? అడిగేదేంటి? మేము న్యాయబద్ధంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఇవ్వాల్సిన న్యాయబద్ధమైన ఓటాన్ని మేము అడుగుతున్నాం అంతే. మాకు న్యాయబద్ధంగా ఇవ్వాలి, మాకు ఇవ్వండి. అధికారంలో మేము భాగమే. అధికారంలో కావడానికి మా నేత, మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, మా జన సైనికులు కృషి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు పనిచేశారు, పార్టీ సానుభూతి పనులు మీకు ఓట్లేశారు. ఇంతమంది కృషితో ఈరోజు ఏర్పడింది పార్టీ. 2019లో మీ ఓట్లు చూడండి, 2024 మీ ఓట్లు చూడండి, ఎంత వ్యత్యాసంలో చూడండి. ఎంతమంది కష్టపడితే ఈ రోజు కూటమి ఇంత విజయం సాధించింది. సో ఓవరాల్ గా జనసేన పార్టీ అనేది ప్రజల కోసమో వాళ్ళ కార్యకర్తల కోసమో పెట్టిన పార్టీ కాదు. కేవలం పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నకి వారసత్వ రాజకీయాలకి నేను వ్యతిరేకం. నీ అన్న నీ వారసత్వం కాదా? సిగ్గు లేదా నీ బతుక్కి? నీ మొహం మీద అని వస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ వాళ్ళని ఏదో చీడ పురుగులు తీసేసినట్టు ఊర్లో కరివేపాకులు తీసి ఇలా పక్కన వేస్తున్నారు. చూడండి, యాక్సెప్ట్ యూ పాలిటిక్స్. పాలిటిక్స్, మీ స్ట్రాటజీలు, మీ జ్ఞానము మీ అస్సలు మామూలుగా లేదు, అద్భుతంగా. ఇలాగే ప్రతిరోజు డెవలప్ చెందాలని, పార్టీలో ఇలా పీకేసుకుంటూ వెళ్తే చివరికి మీ జెండా కూడా మీరే పీకేసుకోవాల్సి వస్తుందని మనసారా విజ్ఞప్తి చేసుకుంటూ, జన సైనికుల కన్నీటి రోదన పిల్ల సైనికులకి ఎప్పుడైనా అర్థం అవ్వాలని కోరుకుంటూ, మీ బానిస బతుకుల నుంచి విముక్తి కావాలంటే
మగాడిని ఎంచుకోవాలని కోరుకుంటూ, ఇలా అడిగిన దానికి అలిగి పక్కన కూర్చొని వాళ్ళపైన సాధించే సోప్ కాల్డ్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కాకుండా, అడిగిన దానికి సమాధానం చెప్పి క్లారిటీగా మీకేం కావాలి నేను ఇచ్చేస్తా అని చెప్పే మగాడి పక్షం నిలబడాలని కోరుకుంటూ, ఇప్పటికైనా జెండా కూలీ జాబులు వదిలేయాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మీ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎగిరెగిరి నడ్డి మీద తన్నబోతున్నాడు. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఆయన యొక్క అహంభావం ఏ రేంజ్ లో పెరిగిందో మీరందరూ గమనించాలని కోరుకుంటూ, ఈ పీకేస్తే పోయే పార్టీ పదవులు ఎత్తుకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిగ్గు శరాలు ఉన్నవాడు ఎవడు పవన్ కళ్యాణ్ పార్టీలో ఉంటాడా అని ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.